ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు కులగణన చేయలేదని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్ర జనాభా 56% ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో కేవలం 18% రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్, నాయకులు తులా మధుసూదన్, కర్ర లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటి ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. మరి మేము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే బీసీ కులగణన చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారం చేపట్టి 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ వాటి మీద మీనం బీసా లెక్కబెడుతుంది తప్ప మరి స్పష్టమైన వైఖరితోని కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీ జనాభా ఉంటే స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు కేవలం 18% అమలవుతుందంటే ఇది పూర్తిగా బీసీలపై వివక్ష కుట్రగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 50% పెంచి వాటిని వర్గీకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మా న్యాయమైన డిమాండ్, మా ఆకాంక్ష, మా ప్రజాస్వామిక వాటా ఇవ్వడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి మా జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీలపై కుట్రగా భావిస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఆ అంశాన్ని చూచా తప్పకుండా స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఏదైతే వాళ్ళే ప్రకటించిందో 42% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేస్తా అని చెప్పి హామీ నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం ముందు దృష్టికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని నెరవేర్చకుంటే ఈ అంశం మీద ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందర దోషిగా నిలబెట్టక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉదంపూర్ డిక్లరేషన్లో బీసీలకు న్యాయం చేస్తామన్నది, కామారెడ్డి తెలంగాణలో డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్లో బీసీలకు మేము అత్యధిక సీట్లు ఇస్తామన్నారు. కానీ వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి హామీని నట్టేయడం ఉంచింది. కనీసం ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా 50% ఉన్న బీసీలకు 47% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఏదైతున్నదో దాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికీ దురదృష్టం ఏంటంటే చట్టసభలకు పోనటువంటి జాతులు కులాలు ఇప్పటికీ ఉన్నాయి. చట్టసభలకు పోనటువంటి కులాలు, శాసనసభకు పోనటువంటి కులాలు ఉన్నాయి. కనీసం స్థానిక సంస్థలల్లో ఆ కులాలకు ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళకి అవకాశాలు రావాలనే ఆలోచనతో వాళ్ళ బీసీ సంఘ నేతలందరం కూడా ఇక్కడికక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. ఎన్నికల సమయంలో ఏమో బీసీలను మేము భుజాన ఎత్తుకొని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికలైన తర్వాత భుజం మీదకి తీసి కింద పడేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు. బీసీలను జెండాలు మోసేటువంటి కార్యకర్తలుగా వాడుకుంటారు. బీసీలతో గులాంగిరి చేయించుకుంటున్నారు. బీసీలను కేవలం బానిసలుగానే చూస్తున్నారు తప్ప బీసీలకు రాజ్యాధికారంలో స్థానం కల్పిస్తలేరు, వాళ్ళు భాగస్వాములను చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాష్ట్రంలో కులగణన బీసీ కులగణన చేపట్టి వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి అన్ని కులాల వారికి కూడా ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసుకోకపోతే మాత్రం బీసీలంతా ఏకమై ఈ యొక్క నడిపిస్తున్న పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి సందర్భం కూడా వస్తుంది హెచ్చరిస్తున్నాం. దేశంలో జరిగిన నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినందున విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల అఖిలపక్షం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అభినవ్ మాట్లాడుతూ నీట్ పరీక్షలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు నరేంద్ర మోదీ జరిగిన తప్పిదంపై నోరు విప్పకపోవడం శోచనీయమని అన్నారు.
నీటికి సంబంధించినటువంటి పేపర్లు ఈ నెల 4వ తేదీన రిజల్ట్ని విడుదల చేయడం జరిగింది. ఆ రిజల్ట్లోని కేవలం కొంతమందికి సంబంధించినటువంటి స్టేట్ ర్యాంక్గా అదేవిధంగా దేశంలోని ఫస్ట్ ర్యాంకులుగా చూపించడం జరిగింది. ఒక 24 లక్షల మంది విద్యార్థులు నీటికి పరీక్షలు రాస్తే కేవలం కొంతమందికి మాత్రమే పరీక్షలను చూపించడం చాలా దుర్గమైన పరిస్థితి. దీంట్లో అసలు మతలబ్ ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నీటికి సంబంధించినటువంటి పేపర్లని 30 లక్షలకి అమ్ముకొని లీకేజ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం. దీనిపైన దేశం మొత్తం కూడా నీటిని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా నీటి పరీక్షలు 20 లక్షల మంది రాసినటువంటి విద్యార్థులకి మళ్ళీ న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా నిరసన తెలియజేయడం జరిగింది. దీని సందర్భంగానే దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి ఏదైతే లీక్ చేసిన దుండగులు ఉన్నారో వాటిని తక్షణమే శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేసే వరకు ఇస్తామని చెప్పేసి మా వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి స్కామ్ జరిగిందో ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకే సెంటర్లో 8 మంది కూడా నేషనల్ ర్యాంకర్లుగా మిగిలిండ్రు. కాబట్టి ఈరోజు స్కామ్గా జరగడం అంటే నీట్ పేపర్ లీక్ కావడం అంటే ఓన్లీ విద్యార్థుల వరకే కాదు, దేశ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే అవసరం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ర్యాంకులు వచ్చిన విద్యార్థులే రేపు ఎంబీబీఎస్లుగా రేపు డాక్టర్లుగా వచ్చి దేశంలో వైద్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎలాంటి అర్హత లేని వాళ్ళు డాక్టర్లు అయితే దేశ పరిస్థితి ఏంటిదని మనం అర్థం చేసుకోవాల్సిన ఉంటుంది. అదేవిధంగా పరీక్షపై నిర్వహించే నరేంద్ర మోడీ గారు ఒక పరీక్ష గురించి ఇంత చర్చ జరిగినా కూడా ఇంతవరకు కూడా నోరు మీద ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. అదేవిధంగా ఏదైతే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఉన్నదో ఆ కమిషనర్ కూడా బయటకు వచ్చి ఇంతవరకు ఒక ప్రెస్ నోట్ పెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ విద్యార్థులకు భరోసాను కల్పించాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీని మీద వెంపడే ఏదైతే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా నోరు మీద ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ విద్యార్థులకు ఏదైతే నరేంద్ర మోడీ భరోసా అని దేశం మొత్తం తిరిగి నరేంద్ర మోడీ విద్యార్థులకు భరోసాని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలకు నిరసన కార్యక్రమాలకు కూడా ఇదే విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కలిసి ముందు పోతామని తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో ఎల్ఐసి కాలనీలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పెద్దనాన్న ఆయన కుమారుడిపై మిట్ట రాజేందర్ కత్తితో వీరంగం సృష్టించారు. మిట్ట రాజేందర్ మిట్ట సుజితులు 2 లక్షల రూపాయల విషయంలో తగాదా పడుతూ చిన్న గొడవ తారాస్థాయికి చేరింది. రాజేందర్ మద్యం మత్తులో సుజిత్పై దాడికి పాల్పడ్డాడు. సుజిత్ తండ్రి లచ్చయ్య దాడిని అడ్డుకోవడంతో ఆయనపై దాడి చేసి తమ్ముడైన సుజిత్ను గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు హుటాహుటిన తండ్రి కొడుకులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుజిత్ పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాత ఒక 2 లక్షల గురించి ఆ పాత గొడవ ఉండేది వాళ్ళకు. ఎప్పుడైనా కలిసి ఏదో తాగుతారు తిరుగుతారు వాళ్ళు. 2 లక్షలు నాయ అని చెప్పని అన్నారు. అది చిన్నగా అయింది కానీ ఇంత పెద్దగా అయితే అని అసలు ఊహించలేదు. ఈయన తాగే ఉన్నాడు, తాగిన మత్తులు వచ్చేసిండు, ఇట్లా చేసేసిండు, ముందు కోసిండు. మీ అన్నని చంపుతా, మీ నాన్నని చంపుతా, మీ అక్కని చంపుతా, అందరు చంపుతా అన్నారు. మాట వరకు తాగినాక అనుకుంటారు అనుకున్నాం కానీ ఎప్పుడైనా తాగిన అనుకుంటారు కానీ ఈసారి కొంచెం గట్టిగానే 2 లక్షల విషయంలో అయ్యి గొంతు కోసిన తర్వాత పరారెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్నపైన కూడా దాడి చేయడం జరిగింది. నాకు ఇంట్లోనే ఉన్న నాకు వేరే వ్యక్తి ఫోన్ చేస్తే నేను వెంటనే వచ్చి చూసే వరకు రక్తం మడుగులు ఉన్నాడు. ఆయన గొంతుకు టవాలు చుట్టేసి హాస్పిటల్ తీసుకొచ్చి నేను మా బాబాయ్ ఇద్దరు. సోమవారం రాత్రి మద్యం సేవించిన అన్నదమ్ములు ఒకరికొకరు కర్రలతో కొట్టుకున్నారు.
ఈ క్రమంలో తమ్ముడు కుంచం విజయ్ తలకు బలమైన గాయం, తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిసిసి నస్పూర్ గాంధీనగర్కు చెందిన కుంచం రాజమ్మ దంపతులకు 6 కుమారులు, కూతుర్లు లేరు. కొద్ది రోజుల తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఈ 6గురిలో చిన్న కుమారులైన కుంచం రాము, కుంచం విజయ్లకు ఇంకా వివాహాలు కాలేదు. దొరికినప్పుడు కూలీ పని చేయడం, వచ్చిన డబ్బులతో చిత్తుగా మద్యం సేవించి గొడవలు పెట్టుకోవడం వీరికి పరిపాటిగా మారిపోయింది. సోమవారం అన్నదమ్ములిద్దరూ అతిగా మద్యం సేవించి రాత్రి సమయంలో సిసిసి రాయల్ టాకీస్ ఏరియాలోని ఓ బ్రాందీ షాపు సమీపంలో ఓ వ్యక్తితో వీరిద్దరూ గొడవపడి గాంధీనగర్ నూర్ మసీద్ సమీపంలోని కబ్రస్థాన్ వద్దకు వచ్చారు. వచ్చేటప్పుడు భోజనం తెచ్చుకొని మద్యం మత్తులో ఉన్న వీరిద్దరూ భోజనం చేస్తున్న సమయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో అన్న రాము తమ్ముడు విజయ్ తలపై కర్రతో బలంగా కొట్టడంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన అనంతరం రాము సమీపంలో వీరు ఉంటున్న ఇంటికి వెళ్లి పడుకున్నాడు. కబ్రస్థాన్లో రోడ్డు పనులు చేపిస్తున్న గఫర్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం ఇక్కడికి రావడంతో విజయ్ మృతదేహం కనిపించింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సిఐ ఆకుల అశోక్ కుమార్, ఎస్ఐ రవికుమార్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడు కుంచం రాము కోసం పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఆయన పడుకొని ఉన్నాడు. ముఖంపై గాయమై ఉంది. దీంతో రాముని ఆసుపత్రికి తరలించి డ్రెస్సింగ్ చేయించిన అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈరోజు ఉదయం గాంధీనగర్లోని ఈ నూర్ మసీద్ పక్కన గల కబ్రిస్తాన్లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా ఇక్కడ వచ్చి కూడా ఈ గాంధీనగర్ ఏరియాకి చెందిన కుంచం విజయ్ అని చెప్పి లేబర్ పని చేస్తాడు. ఇతనితో పాటు ఇతని అన్న కుంచం రాము అని చెప్పి ఇద్దరు మ్యారేజ్ కాలేదు. ఇద్దరు కూలి పని చేసి కొంచెం తాగుడు బాగా అలవాటు పడ్డారు. నిన్న రాత్రి తాగిన తర్వాత మధ్య మత్తులో ఇద్దరు తిండి దగ్గర విషయంలో గొడవై ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో మృతుడు కుంచం విజయ్ని కుంచం రాము కట్టెతో కొట్టగా సంఘటనా స్థలం నుండి చనిపోవడం జరిగింది. దీనిపై ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తాం. ప్రస్తుతానికి బాడీని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.